నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దాం. పెట్టుబడిదారులు మన వైపు చూసేలా ప్రణాళిక రచించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించిన వైసీపీ నేతలు. పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలని కార్యకర్తలకు కేకే రాజు పిలుపు. పిచ్చోడి పత్రంలో ప్రపంచంలో యుద్ధ మేఘాలు అలుముకొని ప్రజలు బెత్తిలుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ప్రధానంగా నేడు ప్రజారోగ్యం, సంక్షేమం, రెవెన్యూతో పాటు టూరిజం, త్రాగునీటి ఎద్దడి ప్రణాళికలపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించారు. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ వ్యక్తిగత వైషమ్యాలతో జిల్లాలు సరిహద్దుల ప్రాంతాల్లో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. భారత్ పాక్ సరిహద్దులు కావు ఇవి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల అభివృద్ధికి కలెక్టర్ సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఏపీలో ఉన్న ఫారెస్ట్, ఎండోమెంట్ ల్యాండ్లను కలెక్టర్, చీఫ్ సెక్రటరీలు సర్వే చేసి నివేదికను అందజేయాలన్నారు. మధ్యాహ్నం శాంతి భద్రతపై ప్రత్యేక సెషన్లు జరగనుంది. Good service private land. No, normal and grade group. No, నేనేమంటారంటే నేషనల్ హైవేస్ అన్నీ ఉన్నాయండి. రాబోయే రోజుల్లో వే సైడ్ కమ్యూనిటీ అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఈవెన్ లోకల్ పీపుల్ విల్ కమ్. జస్ట్ బై రోడ్స్. ఓకే, అగ్రీ. సార్ నెల్లూరు సార్. నెల్లూరు సార్. Sir, in our district, sir, there is a lot of interest coming for establishing wayside amenities. In roadside, the highway company wayside katadani, sir. Land, sir, they want to acquire, sir. They have identified, sir. They will be establishing a food court, petrol pumps, sir, mostly EV charging stations. They will be a fun park. విశాఖపట్నంలో మదర్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చిన్నారులో అరుదుగా కనిపించే హిమోలైటిక్ యురేనియా సిండ్రోమ్ కు చికిత్స అందజేసి ప్రాణం నిలిపారు. ఆ వివరాలను వైద్యులు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉత్తరాంధ్రలోనే తొలిసారి 11 నెలల పిల్లాడికి ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ చేశాం. అలా 4 సార్లు చేశాక ప్లేట్లెట్ సంఖ్య పెరిగింది. క్రమంగా చిన్నారి కోలుకున్నాడు. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ మురళి సంతోష్ ప్రకటించారు. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ డాక్టర్ పల్లా సుధీర్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత అవే లక్షణాలతో 12 ఏళ్ల బాలికలను ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షలు హెచ్యుఎస్ బారిన పడినట్లు గుర్తించామన్నారు. 6 సార్లు ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ చేయగా బాలిక ఆరోగ్యం కూడా సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు వివరించారు. దీంతో పాటు ఆసుపత్రిలో ఏడాది కాలంలో 880 మంది ప్రీటర్మ్ బేబీలకు మరియు క్రిటికల్ కేర్ చిన్నారుల ప్రాణాలు కాపాడినట్లు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ మురళి సంతోష్ ప్రకటించారు. తీసుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి మనకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో ఉన్నాడు. సో ఈ కండిషన్ని మనం హిమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్ అని అంటాము. సో ఇందులో ఏమవుతుందంటే రక్తం విరిగిపోవడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, యూరిన్ రాకపోవడం, కిడ్నీలు పాడైపోవడం అనేది ఉంటుంది. సో దీనికి మనం ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే ఒక థెరపీ విధానం అనేది ఉంది. సో అది మనం ఫస్ట్ టైం కోస్టల్ ఆంధ్రాలోనే 11 months 1 year లోపు బేబీకి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. వచ్చేసరికల్లా కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. అంటే ఈరోజు ఎందుకు మేము ఇంత గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ ప్రొసీజర్ పెద్దవాళ్ళ జరుగుతాయి, కానీ పెద్దవాళ్ళ జరిగినప్పటికీ మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ, టెక్నికల్లీ చాలా ఛాలెంజింగ్. అలాంటిది 11 months బేబీస్కి చేయడం అనేది చాలా అరుదు అండ్ సక్సెస్ఫుల్గా. అంటే ఇప్పుడు మీరు పక్కన బేబీని చూస్తుంటే న్యూరలాజికల్లీ చాలా నార్మల్, బ్యాక్ టు నార్మల్ అనేది చేయడం అనేది ఏంటంటే అట్ ద సేమ్ టైం హై అండ్ టెక్నాలజీస్ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడి we could successfully save this kid. క్లాస్ రూమ్ లో తమ కోచింగ్ సెంటర్ లో నిర్వాహకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు యువతులు నిన్న 2 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని గురజాడ అప్పారావు రోడ్లో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఆగడాలు పిచ్చిమెరుతుంటే
తట్టుకోలేక ఒక అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిందని సదరు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధిత యువతులతో మాట్లాడిన సీఐ టి శ్రీనివాసరావు కేసును మహిళా పోలీస్ స్టేషన్కు రిఫర్ చేశారు. కేసు విచారణ చేపట్టిన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరసింహమూర్తి బాధితులతో మాట్లాడి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి కోర్టుకి తరలిస్తామని తెలిపారు. మన విజయనగరం టౌన్లో వినస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస్ మీద మాకు సెక్సువల్ అబ్యూజ్కి పాల్పడుతున్నారని అక్కడ కోచింగ్ సెంటర్ ఉన్న అమ్మాయిలు 21 మంది అమ్మాయిలు రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఫర్దర్ పర్టికులర్స్ తెలియజేస్తాం. ఇప్పుడు 21 మంది ఇచ్చారు. 21 మంది ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారో బాధితులు మేము విచారిస్తున్నాం. ఉండగా వీనెక్స్ కోచింగ్ యజమాని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. మహిళా పోలీస్ స్టేషన్లో బాధితులను కలిసి మహిళా మోర్చా నాయకులు బాధితులకు అండగా ఉంటారని నిలబడ్డారు. అనంతరం వాజీవన్ న్యూస్తో మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో డీసీసీబీ బ్యాంక్ సమీపాన గల వీనెక్స్ కోచింగ్ సెంటర్ యజమాని శ్రీనివాసరావు తమ కోచింగ్కు వచ్చిన అమ్మాయిల్ని శారీరకంగాను సెక్సువల్గాను వేధించి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా చేస్తానని మోసగించి మాయ మాటలతో లొంగ తీసుకొని అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేసి కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన శ్రీనివాసరావుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, అలాగే మరో ఇన్స్టిట్యూట్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. స్టూడెంట్స్ హెరాస్మెంట్ అండి. మన విజయనగరంకి వచ్చేసరికి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ఇష్యూని చూడలేదండి. ఎన్నో కోచింగ్ సెంటర్స్ మేజర్ ఉద్యోగాలు కూడా కోచింగ్ సెంటర్స్ ఉండేవి. కానీ ఈయన మరి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఎంతోమంది అమ్మాయిల్ని ఆయన సైడ్ చేస్తున్నాడంట. ముఖ్యంగా ఏంటంటే డివైడ్ అండ్ రూల్ ప్రాసెస్ని పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ గుచ్చి చెప్తూ మీకు ఈ రిజర్వేషన్స్ ఉంటాయి, మీకు ఆటోమేటిక్గా సైకలాజికల్గా వాళ్ళని దూరం చేస్తున్నాడు. ఆ దూరం చేసి ఎవరినైతే ట్రాప్ చేయాలో వాళ్ళని ట్రాప్ చేస్తున్నాడంట. ఆ విధంగా ఆయన లబ్ధి పొందుతున్నాడు. అంటే తను ఒక సైకిక్ సంతోషం అంటారు చూడండి, ఆ టైప్లో సంతోషపడుతూ ఆ అమ్మాయిల్ని ఒక కామాంధుడు ఎంత దీనిగా అంటే గురువు అంటే తండ్రితో సమానం. మన విద్యానగరంలో ఫస్ట్ టైం చూస్తున్నామండి ఇలాంటి ఇష్యూని. ఆయనకి కంపల్సరీ పనిష్మెంట్ అనేది జరుగుతుంది, జరిగి తీరాలి. ఒకటే చెప్తున్నారు, మేము అందరం అనేది కాదు, కొంతమంది అయితే మాత్రం వాడి దీనికి లొంగిపోయారు. వాడు పెట్టే ఇబ్బందులకి అందరూ కూడా ఆయనకు సహకరించారు. అది మాత్రం వాస్తవం. అదే ఈరోజు ఇవన్నీ చేస్తే పిల్లలు ఇది ఎక్కడ బయటపడుతుందని పిల్లలు ఒక విధంగా భయపడుతున్నారు కూడా. అంటే ఆడపిల్లలు, చదువుకునే పిల్లలు జాబుల కోసం, కోచింగ్ల కోసం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ జాయిన్ చేశారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. భయపడున్నా వాళ్ళు భయపడకుండా ముందుకు వచ్చి మీరు చెప్పండి అమ్మానంటే మాకు ఏమొద్దు, మా డబ్బులు రీబ్యాక్ చేసేసి మాకు ఇన్స్టిట్యూట్ రద్దు చేస్తే అది చాలు అనేటట్టు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అన్నా సరే మాట్లాడదాము వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ దిశ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఇంక నమోదు అవ్వలేదు కాబట్టి మీరు రెండమ్మా అని అంటే వాళ్ళు కూడా రావడానికి సిద్ధమయ్యారు. వాళ్ళతో పాటు మేము కూడా వచ్చాము. పిల్లలకు న్యాయం జరిగే వరకు మా బీజేపీ పార్టీ తరఫున మేము ఎంతవరకైనా పోరాటం చేస్తాము. పిచ్చోడి పెత్తనంలో ప్రపంచంలో యుద్ధ మేఘాలు అలముకొని ప్రజలు భీతిలో అల్లాడిపోతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెక్స్ రాకెట్ను ట్రంప్ ఇరుక్కుపోయినందున ఆ ఫోటోలు ఇరాన్ దగ్గర ఉన్నందునే ఆ దేశంపై యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయ పన్ను, జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల సుఖ సంతోషాల కోసం కాకుండా యుద్ధ విమానాల కోసం కొనుగోలు చేసి లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితిలో మోడీ సర్కారు ఉందని దుయ్యపడ్డారు. ఇక మన రాష్ట్రానికి వస్తే చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమని ధ్వజమెత్తారు. సంక్షోభ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రపంచం అంతా ఒక పిచ్చోడి చేతిలో చిక్కిపోయింది. ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది ప్రపంచం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నీ. ఏంది పిచ్చోడు? ఎవరు ఈ పిచ్చోడు? ఎందుకు వచ్చింది ఈ పిచ్చంతా అంటే కారణం సెక్స్ ర్యాకెట్. చెప్పక తప్పదు.
ఎప్స్టీన్ అనేవాడు పెద్ద పెద్ద దేశాధినేతలకి, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ముండలు సప్లై చేసేవాడు. తెలుగు భాషలో చెప్పాలంటే వాడి దగ్గర అర్ధనగ్నంగా దొరికిపోయారు దేశాధినేతలు. ఆ ఫోటోలు ఉన్నాయి. ఎవరి దగ్గర? ఇరాన్ దేశంలో ఉన్నట్టుగా అనుమానం. అందుకే ఈ బాంబులు. ప్రపంచం ఒక సెక్స్ ర్యాకెట్లో చేరిపోయి సంక్షోభంలో పడిపోయినాయి. దేశ పరిస్థితులు. మోడీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇడ్లీ పైన పన్నేసింది, ల్యాండ్రీ పైన పన్నేసింది, చిన్న ఉద్యోగస్తుల పైన 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటూ ఏం చేస్తున్నారు? ఈ డబ్బుని జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, అనేక రకాల పన్నుల ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? యుద్ధం అవసరం ఏముంది? శాంతి మార్గంలో పోలేరా? ఈరోజు ప్రజలకు కావాల్సింది సుఖం, సంతోషం, సంక్షేమం. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక మిషన్ చట్టం 2025పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా జనసంధావ్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారి శారదాదేవి అన్నారు. ఈ రోజు ఆమె కార్యాలయంలో వాజీవన్ న్యూస్తో మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దార్శనికతో భాగంగా పాత ఉపాధి హామీ చట్టం స్థానంలో ఈ నూతన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించాల్సిన నైపుణ్యాభివృద్ధి మరియు దీర్ఘకాలిక ఆస్తులు సృష్టించే లక్ష్యంలో భాగంగా ఈ నూతన పథకం కేవలం కూలీ పనులకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణంలో మార్పులను తట్టుకునే పనులకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నవ చట్టంలో ముఖ్యాంశాలను వివరిస్తూ పని దినాల పెంపులో భాగంగా ప్రతి ఏటా ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి హామీ, వేగవంతమైన వేతనాలు కల్పిస్తూ పని చేసిన 15 రోజులుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వేతనం జమ, పని కోరిన 15 రోజుల్లాగా పని కల్పించిన పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లింపు, డిజిటల్ పారదర్శిత, కృత్రిమ మేధ, జీపీఎస్ మొబైల్ యాప్ల ద్వారా పనుల పర్యవేక్షణ, అవినీతికి తావులేని పాలన, రైతులకు వెసులుబాటుకు, పంటల సాగు కోత సమయాల్లో కూలీల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేసే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు రెగ్యులర్గా పనికి వచ్చేవాళ్ళు యాక్టివ్ వేజ్ సీకర్స్ మనకి 5,45,369 మంది ఉంటే 4,82,921 మందికి ఈ ఈకేవైసీ అనేది చేయడం జరిగిందండి. అంటే ఆల్రెడీ వాళ్ళ ఆధార్ నెంబర్తో లింకప్ అయిపోయి ఉంటుందన్నమాట. అది గత అక్టోబర్, నవంబర్ నెలలోనే అవి పూర్తి చేసుకున్నాము. ఇంకా మనం చేయాల్సింది ఏమంటే 62,448 ఉన్నాయి. ఇందులో టెంపరీ మైగ్రేషన్స్ అంటే ఆ ఊర్లో లేని వాళ్ళు, బయట ఇంకెక్కడో స్థిరపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 57,312 మంది ఉన్నారు. ఇంకా 1,161 మందికి చేయాల్సి ఉన్నది. ఫర్ డిఫరెంట్ రీజన్స్ అది అవ్వలేదు. ఇంకోటి ఏమంటే కొంత టెక్నికల్ ఎర్రర్ వల్ల 3,975 మందికి ఇంకా చేయాల్సి ఉంది. వన్స్ ఆ టెక్నికాలిటీ ఆధార్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో క్లియర్ అయిపోతే వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ చేసేస్తాం అన్నమాట. ఇన్ కేస్ ఈకేవైసీ అప్పుడు చేసినా కూడా ఇప్పుడు మనకి పని దగ్గరకు వచ్చి హాజరు పడలేదు అని అంటే అప్పటికప్పుడే ఈకేవైసీ చేసేసి ఇమీడియట్గా వాళ్ళకి హాజరు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి వేతనదారులు ఏ రకమైన ఆందోళన చెందన అవసరం లేదండి. ప్రతి ఒక్కరిది కూడా ఎవరైతే వేతనంకి వచ్చారో హాజరు తీసుకొని వాళ్ళకి సకాలంలో వేతనాలు కూడా చెల్లింపు జరుగుతాయండి. కిట్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఓఆర్ఎస్తో ప్యాకెట్స్తో పాటు మనకి దూది ఐడిన్తో పాటు పెట్టమన్నారు. అంటే ప్రస్ఫుటంగా అది బాక్స్లా కనిపించింది కానీ వాళ్ళు బ్యాగ్లో కానీ దేంట్లోనే పెడుతున్నారు. దీంతోపాటు పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తున్నారండి. వారానికి ఒకసారి మనకి లోకల్గా ఏఎన్ఎంస్ కూడా ఎక్కడైతే వేజ్ సీకర్స్ ఉంటారో ఎక్కువ వర్క్ సైట్ దగ్గరికి వెళ్ళి కూడా కొంత మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది. నగరంలోని రామా టాకీస్ సమీప భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రాంగణంలో ఈ నెల 14న స్వచ్ఛంద సామూహిక బుద్ధ దీక్ష స్వీకరణ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధ విహార ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమ వివరాలను మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు, డాక్టర్ మాటూర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జీవి ప్రభాకర్లు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బౌద్ధం ఒక సామాజిక అవసరమని పేర్కొన్నారు. ఆ రోజు జరిగే పునరుద్దీప కార్యక్రమంలో ధమ్మ పతాక ఆవిష్కరణ, ధమ్మ దీక్ష అనుగ్రహం, ధమ్మ ఉపదేశం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. బౌద్ధ ధర్మమే శాంతి మార్గమని పేర్కొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో బౌద్ధ ధర్మ శిఖార మహోత్సవాన్ని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అంబేద్కర్ బుద్ధిహర్తలకు ఆధ్వర్యంలో మార్చి 14 శనివారం ఉదయం 10 గంటలకి మరి బౌద్ధ ధర్మ శిఖార మహోత్సవాన్ని మేము ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా వారు, అతి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి పత్రికల ద్వారా మిమ్మల్ని తెలియపరచాలని, అందరూ హాజరవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 28న హెచ్పివి టీకాలను ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని విజయనగరం జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కేవీ బాలమణి స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె వాజీవన్ న్యూస్తో మాట్లాడుతూ మహిళల ఆరోగ్య రక్షణలో ఒక నూతన అధ్యాయానికి తెరవలేనుందని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్విఐ వ్యాక్సిన్ జాతీయ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించారని అన్నారు. విజయనగరం జిల్లాలోని చిపురుపల్లి సిహెచ్సి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఘనంగా ప్రారంభించారన్నారు. ప్రధానంగా 14 సంవత్సరాల వయసు కలిగిన బాలికలందరికీ ఈ టీకా ఉచితంగా అందించబడుతుందని, ఒకే డోసు 14 సంవత్సరాలు పూర్తయిన బాలికలకు కేవలం 1 డోసు టీకా మాత్రమే ఇవ్వబడుతుందని, ఇది జీవితాంతం రక్షణ కల్పిస్తుందని ఆమె తెలిపారు. 4 నుంచి 15 సంవత్సరాల పిల్లలు మరియు 11 to 18 ఇయర్స్ లోపల ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వారందరినీ మేము సర్వే చేసి వితిన్ 3 మంత్స్ అంటే ఫిబ్రవరి 21 నుంచి 3 మంత్స్ లో మనకి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ 3 మంత్స్లో దగ్గరలో ఉన్న పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ ఇవి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మా అంగన్వాడీ టీచర్స్కి, సూపర్వైజర్స్కి మరియు సిడిపిఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారంగా వాళ్ళు ఈ సర్వే చేస్తున్నారు. మరియు ఈ 14 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే మనకి ఈ డ్రాప్అవుట్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము పిహెచ్సిలోకి వెళ్ళి అక్కడ వేయించడం జరుగుతుందండి. అంతేకాకుండా వారికి సంబంధించి వ్యాక్సిన్ వేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వారికి ఈ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఆ టైంలో వారికి ఎటువంటి రియాక్షన్స్ ఉన్నా కానీ అక్కడ పర్యవేక్షించడం ద్వారా వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పి గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు నక్కవాణిపాలెంలో సుమారు 2 కోట్లతో వివేకానంద కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే రేసుపువాణిపాలెంలో 20 లక్షల జీవీఎంసీ నిధులతో పునర్నిర్మించిన సామాజిక భవన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. వివేకానంద కళ్యాణ మండపం అందుబాటులోకి వస్తే ఉత్తర నియోజకవర్గంలోని అతిపెద్ద కళ్యాణ మండపం అవుతుందని చెప్పారు. వివేకానంద కళ్యాణ మండపం 8 కోట్లకు శాంక్షన్ అయ్యి ఆల్రెడీ 2 కోట్ల పని జరుగుతుంది. 2 కోట్లు ఆల్రెడీ మొన్న కౌన్సిలర్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే డెంకాడ మండలం మోదవలస గ్రామంలో ఏం జరుగుతుందన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల నాటు బాంబులు, పెట్రోల్ దాడులు, ఇళ్లపై దాడులు, ఆస్తులపై విధ్వంసం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనలు భూమి కోసమా లేక రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్నాయా అనే చర్చ నడుస్తుంది. 2 వర్గాల ఘర్షణ గ్రామం అంతటికీ సోకేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇప్పటికే పోలీసులు పలువురును అరెస్ట్ చేసినప్పటికీ మరింత లోతైన దర్యాప్తు చేసి ఆ ఘటనలకు బాధ్యులు అయినటువంటి వారిపై మరిన్ని చర్యలు చేపట్టకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశాలు లేకపోతున్న అభిప్రాయం పలువురు నుంచి వినిపిస్తుంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణారెడ్డిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బొట్టు పెట్టుకోవడమే ఇష్టం లేని కరుణారెడ్డి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు గురుద్వార్ సమీప ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవసరానికి పంగణాలు పెట్టుకొని ఏవేవో మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.
అసలు తాను భగవద్గీత చదవలేదని, అసలు భగవద్గీత గురించి తనకు ఏమీ తెలియదన్నట్టు చేసిన వ్యాఖ్యలపై కరుణాకర్ రెడ్డి తనతో చర్చకు రావాలని శ్రీనివాసనంద్ సవాల్ చేశారు. ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో విశ్వసనీయతో కూడుకున్నటువంటి టీటీడీ భగవద్గీత ముద్రించి, అందులో భగవద్గీత అంటేనే 701 శ్లోకాలు, చాలా పెద్ద గ్రంథాలు అవి. అటువంటిది ఓ 37 పేజీల్లో మీరు ముద్రించారు. సరే, భగవద్గీత మీకేం తెలుసు? భగవద్గీత తెలియని వాళ్ళు మాట్లాడడం ఏంటి? వెంకటేశ్వర స్వామి సేవకులుగా మీరు మాట్లాడుతున్నారు. అసలు కరుణాకర్ రెడ్డి గారు, మీరు బొట్టు పెట్టుకోవడం ఎప్పుడైనా చూసామా మేము? నిన్న పెట్టుకున్నారు బొట్టు మీరు. అప్పుడప్పుడు నిన్న చాలా మీరు మీడియాలో చూస్తే, యూట్యూబ్లో చూస్తే, సెర్చ్ చేస్తే ఒక టీటీడీ చైర్మన్ బొట్టు లేకుండా ఎన్నో మీరు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశారు. మీ ముఖాన బొట్టు లేదు, బొట్టు పెట్టుకోవడానికే మీకు నచ్చరు, మీకు ఇష్టం లేదు. అలాంటిది మీరు హిందువా? హిందూ ధర్మం కోసం మాట్లాడతారా? మీరు టీటీడీని ఉద్ధరించారని చెప్తారా? నిన్న చూసాం మేము బొట్టు పెట్టుకోవడం, తిరునామా పెట్టుకున్నారు. అంటే మీ సాధు సంతులు అన్నీ కూడా తప్పుల్ని పదే పదే చెప్తే ఏమో నేను పశ్చాత్తాపం వచ్చిందేమో బొట్టు పెట్టుకొని ప్రెస్ మీట్లో కూర్చున్నారు. మీరు హిందుత్వం కోసం మాట్లాడతారు, నేను హిందుత్వవాదిని అంటారు. ఎవరు నమ్ముతారండి? ఎవరు విశ్వసిస్తారు చెప్పండి? ఎప్పుడూ బొట్టు పెట్టుకొని ఉంటే నమ్ముతాం. ఏదో అవసరానికి పంగనామాలు పెట్టుకొని మీరు ఏదో వేషాలు వేసేస్తే హిందూ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదు. భగవద్గీతని ఎవరు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తుల కోసం ఎక్కడ కూడా భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పలేదు. నగరంలోని కొత్తపేట కుమ్మరివీధి చెరువుగట్టు ప్రాంతంలో ఉన్న అభయాంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. స్వామివారి ప్రాతకాల పంచామృత అభిషేకంలో నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వినాయక పూజ, పుణ్యవచనం, రక్షాబంధన ధారణ, అంకురార్పణ, పంచగ్రహ పూజ, సర్వోత్ర భద్ర మండలి ఆరాధిక, ఋత్విక దీక్షారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా శ్రీరాముని నామంతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని అన్నారు. ప్రథమ వార్షికోత్సవ మహోత్సవానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వారు గత 20 సంవత్సరాల నుండి 35 అడుగుల విగ్రహంతో ఉండేది. అది 10 సంవత్సరాలు అయింది, కొద్ది చెదిరిపోయింది. కావున ఇక్కడ పెద్దలు ముత్యాలరావు గారు తదితరులు అందరూ కూర్చొని ఇంత విజయనగరంలో రామనారాయణం తర్వాత ఇదే విగ్రహాన్ని పెద్దది ఉంది, మనం దీన్ని అభివృద్ధి చేద్దామని పెద్దలందరూ నిర్ణయించారు. అప్పటి నుంచి 3 సంవత్సరాలు బట్టి దీని మీద ప్లానింగ్ చేసి కిందటి సంవత్సరం ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. అక్కడ నుంచి గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, హోమాలు, మరి హనుమాన్ జయంతి అన్ని కార్యక్రమాలు కూడా సగర్వంగా నిర్వహించారు. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా స్వామివారికి తీర్థప్రసాదాలు భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇది కొత్తపేట కుమ్మరివీధిలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామివారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి పంచామృత అభిషేకాలు, అలాగే తదుపరి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, దీక్షాధారణ, అలాగే నవగ్రహాలు, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, సర్వతో భద్రమండల ఆవాహన ఆరాధనలు, దానికి పూజలు, అష్టోత్తర కలశస్నపన, మన్యసూక్త హవనం, మన్యు పాశుపత విధానంగా హోమం చేసిన తర్వాత స్వామివారికి అలాగే ఆ కలశలు ఏవైతే ఉన్నాయో ఆ కలశ స్నపన ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వార్షికోత్సవ వేడుకలు మద్దెలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ రావుబాబు, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్లతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు ఒకరికొకరు తినిపించుకొని సందడి చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. 17 ఏళ్ల ప్రస్థానంలో వైసీపీ ఎన్నో చారిత్రక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మరింత అంకితభావంతో పనిచేయాలని
కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అడుగుపెట్టిన సందర్భంగా విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లోనే ఒక కొత్త బరవడికి నాంది పలికి ఒక కొత్త విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన సిద్ధాంతాలతో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనేది స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలల కన్నా రామరాజ్య స్థాపన కోసం రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఎందాకల్నే వెళ్ళే మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్ప బలంతో ఒక ఉన్నతమైన లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 15 సంవత్సరాల కాలంలోనూ కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నత కోసం వెనుకబడిన వర్గాల వారిని ముఖ్యంగా మహిళా సాధికారత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర సర్వతో అభివృద్ధి కోసం ఏ విధంగా పోరాటం చేసిందో మనందరికీ కూడా తెలిసిందే. 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము తప్పకుండా సంకల్ప స్థితితో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా ప్రతి కార్యకర్త ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల కష్టాలు తీర్చి కూటమి ప్రభుత్వంపై పోరాడి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నగరంలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని స్థాపించారన్నారు. వైఎస్ఆర్ మార్గంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారన్నారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి నోచుకోలేదని ఆరోపించారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. జిల్లాలోని వైసీపీని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేస్తూ మాట తప్పని అనుభవం చెప్పని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు. కాలం గడుస్తుంది. 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. అమ్మాయి ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి. ఏ రాజకీయ పార్టీకి కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం చాలా ముఖ్యమని మెడికవర్ ఆసుపత్రి ట్రాన్స్ప్లాంట్ సర్జన్ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ చోడిశెట్టి సుబ్బారావు అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు కిడ్నీల పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని విష పదార్థాలు పెరిగిపోయి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపించడం, నీటి ఖనిజాల సమతుల్యతను కాపాడడం వంటి ముఖ్యమైన పనులు చేస్తాయని వివరించారు. రోజుకు 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. బీపీ, షుగర్ సరిగా ఉండేలా చూసుకోవాలని, క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కిడ్నీ నార్మల్గా ఉంచుకుంటే చాలా వరకు మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటారు. టు కీప్ ది కిడ్నీ హ్యాపీ మనం బ్లడ్ ప్రెషరు, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ ఉండడం, నార్మల్ గుడ్ హెల్దీ డైటరీ హ్యాబిట్స్, రెగ్యులర్ చెకప్, బ్లడ్ ప్రెషర్ చెకప్ చేసుకుంటే కిడ్నీ నార్మల్. కిడ్నీస్ బాగుంటే మొత్తం అన్ని ఆర్గన్స్కి కోరిలేషన్ అండి. కిడ్నీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీలో నార్మల్ మెకానిజం, హీమోస్టేసిస్ అన్ని మెటబాలిజంని కిడ్నీయే కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, వాటర్ మెయింటెనెన్స్, వెయిట్ కంట్రోల్, అన్ని వేస్ట్ ప్రోడక్ట్స్, మెయిన్ ఇంపార్టెంట్ వేస్ట్ ప్రోడక్ట్స్ బయటికి పంపించడం.
దాన్ని కిడ్నీ ఫంక్షన్. సో ఇవాళ అంతనే ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం కిడ్నీ నగరంలోని కొత్తపేట కుమరవీధి ముత్యాలమ్మ అమ్మవారు పోతురాజు స్వామివారి 74వ వార్షిక తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ముత్యాలమ్మ అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్, ఆల్తి బంగారుబాబు, రొంగలి రామారావులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మద్దాల కుటుంబం గత కొన్నేళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మద్దాల ముత్యాల ప్రకాశ్రావు, మద్దాల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కొత్తపేట కుమ్మరివీధి ముత్యాలమ్మవారి కోవిల్లో ఈరోజు 74వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. గత ఆదివారం నుంచి లక్షవారం వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పుడు మనకి ఈరోజు ఉదయం 9 గంటలకి ఘటాలు అమ్మవారి రూపంలోని ఘటాలు రూపించి అమ్మవారిని మనం ఆవాహన చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 నుంచి 6:30 మధ్యలోని అమ్మవారి ఘటాలు ఊరేగింపు ఇక్కడ మద్దాల వారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి మొత్తం పురవీధులన్నీ తిరిగి కూడా మళ్ళీ సాయంత్రం 7:30 అయ్యేటప్పటికి కోవిల్లోని అమ్మవారి గర్భగుడిలోకి చేరుకుంటాయి. దాంతో అమ్మవారి అనుపు కార్యక్రమం జరుగుతుందండి. ఈ కొత్తపేట కుమ్మరవీధిలో ముత్యాలమ్మ తల్లి పండగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఏదైతే ప్రతి ఏటా కూడా మద్దాల వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పండగని ఎప్పుడు కూడా నడిపిస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తల్లి తాలూకా దర్శనం చేసుకొని తల్లి తాలూకా ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఘటాలు కార్యక్రమం అనేది ఎప్పుడు కూడా మధ్యాహ్నం 3 గంటలకి ఒకసారి, అలాగే సాయంత్రం 6:30 గంటలకు ఒకసారి మద్దాల వారి కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర నుంచే ఈ ఘటాలన్నీ కూడా ప్రారంభమై అలాగే వీధులన్నీ కూడా తిరిగి గుడికి చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయాన్ని మేము భావిస్తూ ఇటువంటి మంచి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తి ప్రాంతంలో వెలిసిన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవ వివరాలను విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ధర్మకర్తలు చిల్లా శ్రీనివాసరెడ్డి, పివిఆర్ సురేష్లు వెల్లడించారు. గురువారం శ్రీ విశ్వేక్షణ పూజ పుణ్యవచనంతో ప్రారంభమైన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవాలు శనివారం శాంతి హోమాలు, రాజగోపుర శిఖర కలశయంత్ర, రామానుజ విగ్రహ ప్రతిష్ఠానంతో ముగుస్తాయని తెలిపారు. అలాగే ముగింపు రోజున శ్రీ స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుందని చెప్పారు. కలియుగంలో నామపారాయణ ఒకటి చేస్తే చాలని చెప్పి ఋషుల తాలూకు వాక్యం. ఇంతకుముందు యాగాలు యజ్ఞాలు చేస్తే కానీ పుణ్యం మీరు ఏ పనిలో ఉన్నా సరే ఓం నమో వెంకటేశ్వర అనుకుంటే మీకు వెనకాతల గొడుగులా కాపాడిన కలియుగ దైవం కలో సంకీర్తన కేశవం. ఆ సంకీర్తన అవకాశం ఇచ్చిన కుటుంబం మా కుటుంబం. మా 3 పిల్లలు నేషనల్ అవార్డు 14వ తారీఖున స్వామివారికి నేను స్వరార్చన చేస్తున్నాను. ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా మనకు ముఖ్యంగా పాలాభిషేకం అండి 108 లీటర్లతో మహా అభిషేకం చేయబోతున్నారు. 16 మంది వేద పండితులు ఉంటారండి. ఉదయం 6 గంటలకి విశ్వక్సేన పూజ ఉంటారండి. దాని తర్వాత పంచామృతాలతో కలిపి 108 లీటర్ల పాలతో విశేష అభిషేకం ఉంటుంది. తర్వాత పురుషవాస్తు పూజ జరుగుతుంది. తర్వాత ఛాయ దివాసం, హోమాలు కూడా జరుగుతాయండి. రేపు కార్యక్రమం. ఎల్లుండి కార్యక్రమం అంటే 14వ తారీఖు స్థిరవారం ఉదయం 6 గంటల నుండి రెగ్యులర్ గా జరిగే విశ్వక్షేణ పూజ జరుగుతుంది. సాయంత్రం జరుగుతాయి. ముఖ్యంగా 9 గంటల 6 నిమిషాలకి రాజగోపురం అనేది ప్రతిష్ఠ చేస్తున్నామండి. దానికి ఏంటంటే రాజగోపురం దగ్గర ఒక యంత్రం పెట్టి ప్రతిష్ఠ చేసిన తర్వాత పైన కలశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నగరంలోని మంగళవీధి పాత పశువుల మార్కెట్ ప్రాంతంలో నూకలమ్మవారి 68వ వార్షికోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు ఎడ్ల రాజేష్ పేర్కొన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
13వ తేదీన సత్యభామ కలాపం, 14వ తేదీన బాల నాగమ్మ బుర్రకథ, 15న రేలార రేలే కార్యక్రమం, 16న డ్యాన్స్ షో, 15న సినీ సంగీత విభావారి, 18వ తేదీన అమ్మవారి చల్లదన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని, నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. మార్కెట్ మంగళ వీధిలో వెలిసి ఉన్న శ్రీ నూకాలమ్మవారి 68వ సంవత్సర వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. రేపు నుంచి 13వ తారీఖు నుంచి రేపు ఉదయం 6 గంటలకి తలుపులు తెరవడం జరుగుతుంది. అలాగే రేపు నైటు భాగవతం నాటకం పెడుతున్నాం. అలాగే 14వ తారీఖునేమో బుర్రకథ, 15వ తారీఖునేమో రేల, 16వ తారీఖునేమో డ్యాన్స్ షో, 17నేమో సంగీత విభారి పెడుతున్నాం. అలాగే ఈ అమ్మవారి దర్శనంకి ప్రజలందరూ వచ్చి దర్శించి ఈ పండుగని తిలకిస్తారని కోరుతున్నాం. లక్ష్మణ్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35వ వార్డు పండా వీధిలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. విశాఖ ఐ హాస్పిటల్ సిబ్బంది శిబిరంలో పాల్గొన్న వారికి కళ్లను పరీక్షించి అవసరమైన వారికి కళ్లద్దాల్ని ప్రిఫర్ చేశారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు లక్ష్మణ్ మాట్లాడుతూ 11 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. కంటి వైద్య శిబిరాలు గుర్తించిన అనేక మంది కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆరిస్కో సుసేన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీ యూత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ ఐ హాస్పిటల్ వారి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఉచిత కంటి శిబిరం ఇక్కడ ప్రారంభించాం. సో ఈ యొక్క కంటి శిబిరానికి అత్యంత ప్రజాదరణ, చాలామంది వచ్చి చూపించుకున్నారు. అలానే క్యాటరేట్ సర్జరీసు, అలానే కంటి చూపుకు తగ్గట్టుగా వారికి కళ్ళద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమానికి చక్కటి సహాయ సహకారాలు అందించిన విశాఖ ఐ హాస్పిటల్ ట్రస్ట్ వారికి, అలానే సుసేన ఆరిస్కో వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా లక్ష్మీ యూత్ ఫౌండేషన్ నుంచి మా యువత ఎప్పుడు కూడా సమాజ సేవ కార్యక్రమాల్లోనే ముందు ఉంటుంది. కోట్లాది మంది రాష్ట్ర వైసీపీ శ్రేణులతో పాటు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు అందరికీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. పార్టీ జెండా చేతపట్టి జగనన్నను గుండెల్లో పెట్టుకొని పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అంకితం అని ఆయన తెలిపారు. పేద ప్రజలు అభివృద్ధి కోసం ఉద్భవించిన వైసీపీ పార్టీ జెండా కింద పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తలకు ఈ కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా వెంటాడుతూ వేధిస్తూ జైలు పాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వేరొక బెదరక గుండె ధైర్యంతో జగనన్న నాయకత్వాన ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రజల పార్టీ వైసీపీ అని, మరోవైపు ప్రజలకు మోసపూరిత హామీలతో మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, మళ్లీ జగనన్న పాలన కావాలని రాష్ట్ర ప్రజానికం బలంగా కోరుకుంటుందని ఆయన తెలిపారు. పెట్టుబడులు రాబట్టడం ఆయా శాఖలకు సంబంధించిన అంశంగా కాకుండా జిల్లా కలెక్టర్ కూడా బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పెట్టుబడులు రాబట్టుకునేలా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో పెట్టుబడులు రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్తో పెట్టుబడిదారులను అన్వేషించి పెట్టుబడులు పెట్టేందుకు కన్విన్స్ చేసి ముందుకు వచ్చిన వారికి పూర్తిగా కోఆపరేట్ చేయాలంటూ జిల్లా కలెక్టర్కు 3C ఫార్ములాను సీఎం చంద్రబాబు నిర్దేశించారు. 6వ జిల్లా కలెక్టర్ సమావేశం 2వ రోజున ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సమీక్షించారు. పెట్టుబడి, టూరిజం శాఖలపై జరిగిన చర్చలో సీఎం కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మనం అంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి
కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు వెస్ట్ ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి, అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజ్ ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భోగాపురం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏటలో అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గ్రామాన వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనకాపల్లి పట్టణం నార్త్ 2 గ్రామం సర్వే నంబర్ 1539/5లో భూమి తమ పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వ ఆస్తి అని, దీనికి సంబంధించిన అన్ని ప్రభుత్వ రికార్డులు తమ వద్ద ఉన్నాయని పీలా ధనలక్ష్మి ఈశ్వరి, సూరిశెట్టి శ్యామల తెలిపారు. డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు వారు ఒక అధికార ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఇది దేవాదాయ శాఖ భూమి అయితే ప్రభుత్వం మాకు పరిహారం ఎందుకు చెల్లిస్తుందని ప్రశ్నించారు. చట్టబద్ధ వారసులమైన మా పేర్లపై మ్యూటేషన్ పూర్తి చేసి మాకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నామన్నారు. మా నాన్న ప్రతి పంట అన్నమైన పండించి మమ్మల్ని పోషించేవాడు. మా అక్కకి మాకంటూ ఏ ఆధారం లేదు. మాకు అది ఆధారం. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీదు. ఈ మధ్య వస్తున్నాయి దూరకామని, ఇండోమెంట్ అని, కన్నికా పరమేశ్వర్ అని, వెంకటరామూర్తి కూడా రకరకాలుగా పేర్లు సృష్టిస్తున్నారు. ప్రతి రికార్డులో మా నాన్నగారి పేరే ఉంది. మా చిన్నప్పటి నుంచి ఆ భూమిని బతుకుతున్నాము. ఎందుకు ఇవన్నీ సృష్టిస్తున్నారో మాకు తెలియట్లేదు. మా ఆవేదన ఎవరికి చెప్పుకుందామన్నా తెలియట్లేదు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆవేదన అంతా ఇక్కడ చెప్పుకుంటున్నామండి. మా అక్కకి నాకు ఆధారం అదే. మాకంటూ ఆధారం ఏమీ లేదు. మా వెనకాలంటూ ఎవరు మగదిక్తుకు లేరు. మా ఆయన గారికి అంటూ బాగోదు. మా ఆయనగారు చనిపోయారు. మా స్వతంత్రం రాకముందు కానీ ఆ పంట మేము అలా పండించుకునే ఉన్న ఆ భూమి మాది. మా తాతల కాంచి వచ్చిన భూమి అది. మా వెనకాలంటూ ఎవరు దొన్ని లేక ఇలాగన్నీ ఆటలన్నీ ఎవరు ఆడిస్తారో తెలియదు. మా భూమిని మాకు ఇప్పించండి. కురుపం మండలం మోడంకల్లులోని కార్డినెంట్ సెర్చ్ పోలీసులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ వజ్రహ ప్రహార్లో భాగంగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు పోలీసులు. ఈ తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని 7 వాహనాలు స్వాధీనపరుచుకున్నట్లు సిఐ హరి తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని అధికారులకు తెలిపారు. పార్తిపురం మండలం చిన్నబొండపల్లిలో 3 దళితులకు గాను 1970లో డి పట్టా భూములు మంజూరు చేశారు. ఈ విషయంపై కొందరు అదే గ్రామానికి చెందిన రైతులు వైసీపీ హయాంలో బెదిరించి భూమిని ఆక్రమించిన తర్వాత తహసీల్దార్తో పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని అక్రమ కట్టడాలు చేశారు. 2021లో అప్పటి తహసీల్దార్ వారు కూడా భూమి హక్కుదారు స్థలంలో అదే గ్రామానికి చెందిన యాదవ్ కులానికి చెందిన కొందరికి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు. వేరే వాళ్ళ భూమిపై పొజిషన్ సర్టిఫికేట్లు ఎలా ఇస్తారని భూ హక్కుదారులు ఇప్పటికీ తహసీల్దార్ని ప్రశ్నించగా సమగ్ర దర్యాప్తు చేసి చెప్తా అన్నారు.
కానీ రోజులు గడిచినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆక్రమణలు, అక్రమ కట్టడాలు జరిగిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, తహసీల్దార్, వీఆర్ఓ కూడా తెలిసినా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తహసీల్దార్ సమగ్ర దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని పట్టా యజమానులు కోరారు. అధికారులు ఇంతవరకు వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం 1970లో మాకు డీ పట్టాలుగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు మా దగ్గర అక్రమంగా తీసుకొని దాన్ని కబ్జా చేసి మమ్మల్ని బెదిరించి ఈ కట్టడాలను అనేది కట్టడం జరిగింది. అయితే దీని విషయమై మేము తహసీల్దార్ గారికి, అలాగే ఆర్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి మేము అర్జీలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ 20 రోజులు అయినా సరే మాకు ఏ విషయాన్ని కూడా అందించలేదు, ఏ రిజల్ట్ కూడా మాకు తెలియజేయలేదు. ఈ విషయమై మా భూములు మాకు అందిస్తారని మేము ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా గజత్ నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 40% ఓటు బ్యాంకుతో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఈ 16 సంవత్సరాలు కూడా ఎన్నో ఆటుపోట్లు పట్టుకొని భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని జనాభా చురుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సుమారు 40% ఓట్ బ్యాంక్తో సురక్షితమైన సైనిక బలం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా 10,000 మంది సైనికులు ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 10 సంవత్సరాల ప్రజల్లో ఉండి పోరాటం చేసి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పోరాటం చేసినప్పుడు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా అమలు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం జి ములగం గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక భువనేశ్వరి మిస్సింగ్ అయింది. ఈ నెల 8న ఆమె ఇంటి దగ్గర కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఎస్ఐ దామోదర్ కీలక విషయాలు వెలికి తీసినప్పటికీ బాలిక మిస్సింగ్ కేసులో గ్రామ మాజీ సర్పంచ్ మైడపల్లి అమ్మాజీ హస్తం ఉన్నట్లు గుర్తించగా పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకోవడంతో వెనుకబడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగా పెద్ద హస్తం వెనుక ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ కూతురిని విజయనగరం వరకు కారులో తీసుకుని వెళ్లి కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కేసు పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సరే 17వ తారీఖు నుంచి మా పాప మాకు కనిపించడం లేదు. 17వ తారీఖు 10 గంటల నుంచి కనిపించడం లేదు. 2 రోజులు చూసి మా చుట్టాల దగ్గర, తెలిసిన వాళ్ళందరి దగ్గర వెతికాము, దొరకలేదనేసి పోలీస్ కంప్లైంట్ 19వ తారీఖున ఇచ్చాము. 19వ తారీఖు కంప్లైంట్ ఇస్తే సివిఆర్ రావాలి, చూడాలి, అమ్మాయి ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని తీసుకుంటాం. ఫోన్ నెంబర్లు సివిఆర్ పెట్టిన తర్వాత సివిఆర్ వచ్చిన తర్వాత పలానా మైలుపల్లి అమ్మాయి సస్పెక్ట్ అనేసి ఇంకొక నెంబరు సస్పెక్ట్ అని చెప్పారు. మా ఊరి నుంచి కారు మీద తీసుకెళ్ళామనేసి పోలీసులు సివిఆర్ వచ్చిన తర్వాత మాకు వచ్చి అదే ఇరుగు పొరుగులకు వచ్చి చెప్పారు. సివిఆర్ వచ్చిన తర్వాత నేనే తీసుకెళ్ళాను మీ అమ్మాయిని. అంతవరకు మాకు సివిఆర్ వచ్చేటప్పుడు 10 రోజులు పట్టింది మా అమ్మాయి ఇంట్లో నుంచి బయలుదేరి. 10 రోజుల తర్వాత వచ్చి నేనే తీసుకెళ్ళాము, మేమే దించాము, లిఫ్ట్ అడిగితే దించామని చెప్తున్నారు. అంతవరకు మాకు సమాచారం చెప్పలేదు. పోలీసులు అడిగితే ఈయన వేరే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి విజయనగరంలో తీసుకెళ్లి వేరే వ్యక్తి ఫోన్ పే కూడా చేశాడు. ఈ వ్యక్తి మా అమ్మాయిని అప్పచెప్పేసి ఫోన్ పే కూడా 3,000 చేసినట్టు పోలీసులు సాక్ష్యాలు సహకరించారు. అయినా కూడా ఆయన మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎటువంటి ఇది కానీ జరగడం లేదు. ఆయనకి రాజకీయంగా అండగా పోలీసులు అండగా ఉన్నారన్న సమాచారం ప్రకారం ఆయన్ని ఏమి చేయటం లేదు, ఏమి అనటం లేదు. ఆదివారం మా అమ్మాయితో ఫోన్ చేసినట్టుగా వేరే అమ్మాయితో ఫోన్ చేసి వేరే అమ్మాయిలా చాటింగ్ చేసి మా అమ్మాయిని నమ్మించి మమ్మల్ని మభ్య పెట్టడానికి
నాన్న నేను భువన్ నాన్న ఎలా ఉన్నావు, నేను వచ్చేస్తాను నాన్న అన్నట్టు మా అమ్మాయి అన్నట్టు మాట్లాడించి మభ్య పెట్టారు. మా అమ్మాయి కాదు, ఆ అమ్మాయి ఏ అమ్మాయి అనేది మాకు తెలియదు. ఏదో చేశారు వీళ్ళు, లేకపోతే వాళ్ళు ఈ ఒక్క అమ్మాయి బయట పెడితే మిగతావన్నీ బయట పెడతాను అనే విధంగా బయట పడకూడదనేసి మభ్య పెడుతున్నట్టు మాకు అనుమానం సార్. తిరుమల పుణ్యక్షేత్రంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఐస్ క్రీం పార్లర్పై ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. భక్తుల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా నిర్వహించిన ఈ తనిఖీలో భాగంగా వివిధ ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. నిత్యం వేలాది మంది భక్తులు, వీఐపీలు వచ్చే ప్రముఖ క్షేత్రం కావడంతో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. పంపడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రౌడ్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఆహారం వినియోగిస్తారో అటువంటి చోట్ల శాంపుల్ తీసి సేకరించి చర్యలు తీసుకొని పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఈరోజు సన్నిధానంతో మొదలు పెడుతున్నాము. ఈ మిగతా రెస్టారెంట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ అనే కాదండి, బేసిక్గా ప్రముఖ విఐపీలు వచ్చే ఏరియా కాబట్టి అన్ని తీసి టెస్టింగ్ పంపించమని పై అధికారుల ఆదేశాలు ఉంది. దాని ద్వారా వచ్చాము. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, ఈ కోల్డ్ ఐస్ క్రీమ్, వాటర్ మోస్ట్ సెన్సిటివ్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి వాటిపైన శాంపుల్స్ తీసి పంపిస్తాం. ఇలాంటి అన్ని రెస్టారెంట్స్లో వాటరు, మిల్క్, ఐస్ క్రీమ్స్ పైన శాంపుల్స్ తీసి పంపించడం జరుగుతుంది. ఎక్కడండి? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి కొండ మీద ఆదిశేష గెస్ట్ హౌస్ వద్ద హల్చల్ చేసిన పచ్చకట్ల పామును స్నేక్ స్ట్రాచర్స్ పగడ్బందీగా బంధించి సమీప అడవుల్లో విడిచిపెట్టారు. అత్యంత విషపూరితమైన పాముని ఈ మధ్య కాలంలో కనిపించలేదని, మళ్లీ ఈ రోజు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఫోన్ మెసేజ్ మేరకు ఆదిశేష గెస్ట్ హౌస్ కూడా పాము ఉందని ఫోన్ మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా పోయి చూడగా అది పచ్చకట్ల పాము, విషపూరితమైనది. దాన్ని పట్టకపోయి అవాచేరుకోవడంలో వదిలేదు. ఇది కొంచెం హానికరమే, కలిస్తే విషయం కాబట్టి దాన్ని భద్రంగా తీసుకుపోయి అవాచేరుకోవడంలో వదిలేశాను. ఎల్కోట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని, ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 28 మంది నిరుపేద కుటుంబాలకు సుమారు 18.80 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని అందజేశామని, పేద ప్రజల కష్టాలు గుర్తించి వారికి తక్షణమే వైద్య సాయం అందేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో మందికి పునర్జన్మను ఇస్తున్నాయని అన్నారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా 348 మంది బాధితులకు సుమారు 2.93 కోట్ల మేరకు ఆర్థిక భరోసా కల్పించడం మాకెంతో సంతృప్తిని ఇచ్చిందని, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదవాడి ప్రభుత్వ ఫలాలు అందే వరకు మా కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ వారి ముఖాల్లో చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వం యొక్క అసలైన విజయం. ఈ కార్యక్రమంలో 5 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో ఉన్న అవంతి రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ అకాడమీ మరియు అవంతి పాలిటెక్నికల్ కాలేజ్ యాన్యువల్ డే సంబరాలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులతో అవంతి సంస్థల వ్యవస్థాపకులు మరియు మాజీ టూరిజం శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకొని కుటుంబాభివృద్ధికి, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అనేక పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయని అన్నారు. విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా ప్రపంచ అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నేత్ర వైద్య నిపుణులు పాల్గొని గ్లకోమా వ్యాధి, దీని ప్రమాదాలు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు. డాక్టర్ కె త్రినాథరావు సూచన ప్రకారం 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలోని గ్లకోమా చరిత్ర ఉన్నవారు, మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.
గ్లాకోమా వల్ల కోల్పోయిన చూపును తిరిగి పొందలేము, కానీ ముందస్తు గుర్తింపు ద్వారా దృష్టిని రక్షించుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ పద్మజ నేతృత్వంలో నిర్వహించారు. డాక్టర్ రాజకృష్ణ, ఇతర వైద్యులు, పీజీ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొని అవగాహన కల్పించారు. గ్యాస్ కొరత లేదని ఒకవైపు కేంద్రం, మరోవైపు అధికారులు చెబుతున్నప్పటికీ గ్యాస్ ఏజెన్సీ డీలర్లు మాత్రం షాపులు తెరవడం లేదు. ఖాతాదారులకు సమాధానం చెప్పలేక వాళ్ళు ఎక్కడి దాడి చేస్తారనే భయంతో చాలా మంది డీలర్ షాపులు తాళాలు తెరవడం మానేశారు. ఈ రోజు నగరంలోని అంబటి సత్రం సమీపంలో ఒక ఏజెన్సీ వద్ద కొంతమంది గ్యాస్ కోసం నిలబడి ఎదురు చూస్తున్న ఘటనలు కనిపించాయి. 10 రోజులు 15 రోజుల కిందట బుక్ చేసిన వారికి కూడా ఇంతవరకు ఇవ్వలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. డెంకాడ గ్రామంలో శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి 22వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆ గ్రామంలో ఈరోజు ఎడ్ల బండ్ల పోటీలు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలు తిలకించేందుకు డెంకాడతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ పోటీలను తిలకించారు. ఎడ్ల బండి పోటీల్లో గెలుపొందిన వారికి 5 బహుమతులు నగదు రూపంలో ఇవ్వడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు సిరికి అప్పారావు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు పరుగు ప్రదర్శనకు హాజరయ్యారు. అదేవిధంగా కోలాటంతో పాటు బాలనాగమ్మ బుర్రకథ ఏర్పాటుకు ఉత్సవ కమిటీ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డెంకాడ ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, సర్పంచ్ పతివాడ గౌరీ, కోరాడదేవి, సింగవరపు సర్పంచ్ ప్రతినిధి పిట్టాడ అప్పారావు తదితర పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాడు. బాబు సంపూర్ణ 2వ రౌండ్ కంప్లీట్ చేసుకొని 3వ రౌండ్ అడుగు చేస్తున్నది. బాబు మీరు సహకరించండి, ఆ గ్రౌండ్ లో నిలిచిపోండి బాబు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దాం, పెట్టుబడిదారులు మన వైపు చూసేలా ప్రణాళిక రచించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకలు, పార్టీ జెండాను ఆవిష్కరించిన వైసీపీ నేతలు. పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలని కార్యకర్తలకు కేకే రాజు పిలుపు. పిచ్చోడి పెత్తనంలో ప్రపంచంలో యుద్ధ మేఘాలు అలంకొని ప్రజలు భీతిల్లుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.